ప్రపంచంలో భాగమైనప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ ఈ ముగ్గురి యుద్ధం ఏదైతే ఉందో దాంట్లో మనం ప్రత్యక్ష పాత్ర లేదు, పరోక్ష పాత్ర లేదు. అదే సందర్భంలో కాసిన ఇజ్రాయెల్కి ఆయుధాలు అమ్ముకుని కూడా ఉంటాం మనం. మనకు సంస్థలు బాగుపడి కూడా ఉంటాయి, లాభం కూడా సంపాదించుకుని ఉంటాయి. ఇప్పుడు ప్రభుత్వం పరంగా దేశానికి వచ్చేటప్పటికి ఒక కొత్త కష్టం నష్టం. అనేక విమానాలు, పౌర విమానాలు పంపించి మన వాళ్ళని ఇరాన్ నుంచి పట్టుకొచ్చారు, ఇజ్రాయెల్ నుంచి పట్టుకొచ్చారు. కోట్ల రూపాయలు ఖర్చే. యుద్ధం ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళందరూ వెనక్కి పోవాల్సింది ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం. యుద్ధం ఇంత త్వరగా అయిపోతుంది అనుకోలేదు. యుద్ధం బిగినైనప్పుడు సహజంగా భయాందోళనలు ఉంటాయి. ఇరాన్తో చెప్పి మరి గగనతలాన్ని ఓపెన్ చేయించి మరీ తీసుకుని వచ్చాం, బై రోడ్డు తీసుకొచ్చాం. అంతా చేసిన తర్వాత ఇప్పుడు యుద్ధం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళందరూ వెనక్కి వెళ్ళాలి. అట్టించి ఇటు రావడానికి పాపం ఖర్చు ఏం లేకుండా గవర్నమెంట్ ఫ్రీగా పెట్టుకుంది. ఇప్పుడు ఇటు నుంచి అటు పోవాలంటే మళ్ళీ ఒక్కొక్కళ్ళకి 1,50,000 2 లక్షల రూపాయల దాకా ఖర్చులు అవుతాయి. ఇక్కడ మళ్ళీ వేసాలు, ఈ గోల ఇదంతా. ఖర్చు అయితే ప్రభుత్వానికి వచ్చేటప్పటికి ఈ ఖర్చు ఒకటి నడిచింది.